మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమూల్తో ఒప్పందం చారిత్రాత్మకంగా నిలుస్తుంది. అవగాహన ఒప్పందంపై సీఎం జగన్ స్పష్టం. చంద్రబాబు ముసలి కన్నీరు కారుస్తున్నారు. ఏపీ రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ఆగ్రహం. ఏపీలో సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలల పునః ప్రారంభం. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడి. నాగర్ కర్నూలు జిల్లాలో రైతు వేదికలకు మంత్రి నిరంజన్ రెడ్డి శంకుస్థాపన. వ్యవసాయంలో తెలంగాణ దేశానికి తలమానికం కావాలన్న మంత్రి. కర్నూలు జిల్లాలో సంజీవని బస్సులు ప్రారంభోత్సవం. సంజీవనితో కరోనా కట్టడికి కృషి చేస్తామన్న ఎంపీ బ్రహ్మానందం రెడ్డి. డీటెయిల్స్ చూస్తే, మహిళల జీవితాలను మార్చే క్రమంలో అమూల్తో ఒప్పందం గొప్ప అడుగు అవుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్కు అమూల్కు ఈ ఒప్పందం ఒక చారిత్రాత్మక అడుగుగా నిలుస్తుందని స్పష్టం చేశారు. అమూల్తో భాగస్వామ్యం ద్వారా మహిళలకు మరింత చేదోడు లభిస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో క్యాంపు కార్యాలయంలో అమూల్ ఎంపీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, అమూల్ చెన్నై జోనల్ హెడ్ రాజన్ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా గుజరాత్ రాష్ట్రం ఆనంద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ఎస్ సోధి, సబర్కాంతా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ సంబల్ భాయ్ పటేల్తో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలు, దళితులకు ఏదో అన్యాయం జరిగిపోతున్నట్లు ప్రతిపక్ష నేత చంద్రబాబు ముసలి కన్నీరు కారుస్తున్నారని, వాస్తవానికి ఆయన పాలనలోనే కోకొల్లలుగా ఈ వర్గాలపై దాడులు జరిగాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్రం కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. దళితులకు మధ్య చిచ్చు పెట్టడమే చంద్రబాబు ప్లాన్ అని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి ట్వీట్లు, ఆయన చేసేటువంటి ప్రెస్ మీట్లు చూస్తుంటే మహిళల మీద, దళితుల మీద ఏదో అన్యాయం జరిగిపోతున్నట్టు ముసలి కన్నీరు కారుస్తున్నటువంటి విషయం కనబడతా ఉంది. గతంలో ఆయన ప్రభుత్వంలో మహిళల మీద జరిగినటువంటి దాడులు మరి ఇప్పటికీ చూస్తే, ఆ రోజు సిన్సియర్గా తన డ్యూటీ నిర్వర్తిస్తున్నటువంటి ఎంఆర్ఓ వనజాక్షి గారి మీద దాడి జరిగితే ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆమె కన్నీరు చూశారు. ఒక ఎమ్మెల్యే దారుణంగా ఒక మహిళను పట్టుకుని కొడితే కనీసం చర్యలు కూడా తీసుకోకుండా మరి ఆమెకు అన్యాయం జరిగిన విషయం ప్రజలందరూ గమనించారు. అలాగే రిష్టేశ్వరి కేసు కానివ్వండి, ఆ రోజు కాల్మనీ సెక్స్ రాకెట్లో అనేక మంది మహిళలు ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఆ రోజు రాష్ట్రం మొత్తం గమనించారు. ఇలాంటివి చూసుకుంటూ పోతే అనేక సంఘటనలు జరిగాయి. అలాంటి సంఘటనలన్నీ కూడా కోకొల్లలో ఉన్నటువంటి పరిస్థితులు. అలాంటి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు ఏ విధంగా అరికట్టాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో ఆలోచించి దిశ చట్టాన్ని తీసుకొని వచ్చి, ఎవరైతే ఎక్కడ అన్యాయం జరిగినా మహిళలకు వెంటనే న్యాయం జరగాలి, సత్వరమే న్యాయం అందించాలి అని దిశ చట్టాన్ని చేయడం జరిగింది. మరి మనుషుల్లో చూస్తే 3 స్వభావాలు ఉంటాయంటారు. సాత్విక స్వభావము, రజోగుణము, తమో గుణం ఉంటాయంటారు. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సాత్విక మనసుతో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకూడదు అని చిత్తశుద్ధితో ఆయన ఒక మంచి మనసుతో ఈ చట్టం చేస్తే, దాన్ని కూడా ఏ విధంగా వక్రీకరించాలి, వక్రభాషను చెప్పాలి అని చెప్పేసి గౌరవ ప్రతిపక్ష నాయకుడు ఆరోపిస్తూ దిశా చట్టం అసలు ఉందా లేదా అని మాట్లాడుతూ ఉన్నారు. 40 సంవత్సరాల రాజకీయం కలిగినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఒక చట్టం మనము దాన్ని రాష్ట్రపతి గారి ఆమోదం పొందిన తర్వాతే అమల్లోకి వస్తుంది అనేటువంటి ఒక చిన్న విషయాన్ని ఆయన మర్చిపోవడం అన్నది నిజంగా బాధ కలిగిస్తుంది. దిశ చట్టాన్ని మనం పటిష్టంగా అమలు చేయడానికి
కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారు చేయడమే కాకుండా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల కోసం అని చెప్పి 80 కోట్ల రూపాయలు కేటాయించి మరి దిశ పోలీస్ స్టేషన్లు మరి రాష్ట్ర వ్యాప్తంగా 18 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి మరి ప్రతి జిల్లాకు కావాల్సినటువంటి ఒక ప్రత్యేక న్యాయస్థానాన్ని కూడా ఏర్పాటు చేసే దిశగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ప్రాంతాలలో మనకు ఫారెన్సిక్ ల్యాబొరేటరీస్ ఏర్పాటు చేసుకుని ఏవైతే మనకు రిపోర్ట్స్ వెంటనే రావడానికి కావాల్సినటువంటి విధంగా మరి అందుకు కావాల్సినటువంటి సిబ్బందిని నియమించడానికి నోటిఫికేషన్ కూడా ఇచ్చినటువంటి గొప్ప చిత్తశుద్ధితో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి 2 స్పెషల్ ఆఫీసర్స్ నియమించడమే కాకుండా మరి వన్ స్టాప్ సెంటర్లను బలోపేతం చేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా మహిళల రక్షణ కోసం తీసుకుంటూ ఉంటే రాక్షస గుణం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు కులాల చిచ్చు ఏ విధంగా పెట్టాలి, దళితులకు మధ్య ఏ విధంగా చిచ్చు పెట్టాలి, దళితులకు అగ్రవర్ణాలకు మధ్య ఏ విధంగా చిచ్చు పెట్టాలి, లేదంటే దళితులకు బీసీలకు మధ్య ఏ విధంగా చిచ్చు పెట్టాలి అనే ఆలోచన తప్పితే మరి మనకు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక్క మంచిని కూడా కోవిడ్-19 నిబంధనలను అనుసరించి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా సెప్టెంబర్ 5 నుంచి ఏపీ రాష్ట్రంలో పాఠశాలల పునః ప్రారంభించాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మెరుగైన విద్యార్థులకు రుచికరమైన మధ్యాహ్న భోజన పథకంపై సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇంగ్లీష్ మీడియం జగనన్న గోరుముద్దలను పకడ్బందీగా అమలు చేయడానికి రాష్ట్ర స్థాయిలో 2 డైరెక్ట్ స్థాయి పోస్టులను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. అదేవిధంగా కడపలో వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజేత స్కూల్ మాదిరిగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో దివ్యాంగ విద్యార్థులకు విద్యా బోధన సాగించేందుకు రీసోర్స్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. మౌలిక వసతుల మీద స్ట్రక్చరల్ రిఫార్మ్స్, వ్యవస్థాగత మార్పులు, సంస్కరణలు అనొచ్చు. అట్లాగే కరికులం రిఫార్మ్స్ అంటే బోధన అంశాలలో సంస్కరణలు, ఫంక్షనల్ రిఫార్మ్స్, ఇప్పుడు విద్యాశాఖ పనిచేస్తున్నటువంటి విధానపరంగా మార్పులు, వీటి మీద ప్రత్యేకంగా ఈరోజు వారు సమీక్షించడం జరిగింది. ఈ స్ట్రక్చరల్ రిఫార్మ్స్లో ప్రధానంగా రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు, అంటే ఇప్పుడు కొత్తగా నియోజకవర్గ స్థాయి వరకు అధికారుల వారి యొక్క పని విస్తరణ గురించి, వారి యొక్క విధి విధానాల గురించి మరి సమూలంగా చర్చించడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారికి ఈరోజు మేము అన్ని విషయాలను కూడా సవివరంగా చెప్పడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర స్థాయిలో అదనంగా మరి కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్స్తో పాటు కొత్తగా కొన్ని డైరెక్టర్ల స్థాయి పోస్టులను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈరోజు విన్నవించుకోవడం జరిగింది. ఈ యొక్క నివేదికలో ఎస్సీఆర్టీ, గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, టెక్స్ట్ బుక్ ప్రెస్, వీటికి డైరెక్టర్ స్థాయిలో అధికారులు నియమించుకొని వీరికి యొక్క పనితీరును సమూలంగా విస్తరించాలని చెప్పి కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారికి ప్రతిపాదనలు మరి చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి అధికారులు ఏదైతే ఉన్నారో, ముఖ్యంగా కొత్తగా నూతనంగా 2 పోస్టులు విద్యాశాఖలో ఈ యొక్క ఏడాది కాలంలో మనం నియమించుకోవడం జరిగిందో, అది స్పెషల్ ఆఫీసర్ ఫర్ ఇంగ్లీష్ మీడియం ఇన్స్ట్రక్షన్స్, అట్లాగే మధ్యాహ్న భోజన పథకం మరియు శానిటేషన్, పారిశుభ్రత, ఈ 2 పోస్టులను మరి ఒకటేమో స్పెషల్ ఆఫీసర్గా, ఇంకోటేమో డైరెక్టర్ స్థాయిలో, అంటే 2 ఇంచుమించు డైరెక్టర్ స్థాయిలో పూర్తిగా, అంటే ఒక ఇండిపెండెంట్ ఒక ఎస్టాబ్లిష్మెంట్ కింద, అంటే దానికి సంబంధించినటువంటి డిప్యూటీ డైరెక్టర్స్ కానివ్వండి, అసిస్టెంట్ డైరెక్టర్స్ కానివ్వండి, సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, ఇట్లా దానికి సపరేట్గా బడ్జెట్, మరి శాంక్షనింగ్ పవర్స్, వీటన్నిటినీ సమకూరుస్తూ ఈ యొక్క స్పెషల్ ఆఫీసర్ ఫర్ ఇంగ్లీష్ మీడియం ఇన్స్ట్రక్షన్ను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈరోజు మరి నివేదికలో మరి తెలపడం జరిగింది.
అంతేకాకుండా ఈ యొక్క MDM అంటే మిడ్ డే మీల్స్ అంటే జగనన్న గోరుముద్ద కార్యక్రమం చాలా భారీ ఎత్తున అమలవుతున్న నేపథ్యంలో మరి దానికి కావాల్సినటువంటి మరి క్షేత్రస్థాయిలో మానిటరింగ్, పర్యవేక్షణ, థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ ఇలాంటి అనేక అంశాలను అందులో జోడించడం వలన దానికి తోడు శానిటేషన్, పారిశుభ్రత కూడా అంటే టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో రాబోయే రోజుల్లో ఒక శాశ్వత ప్రాతిపదిక మీద ఈ శానిటేషన్ టాయిలెట్స్ ను కూడా మెయింటైన్ చేసే విధంగా ఈ యొక్క డైరెక్టర్ ఫర్ మరి మిడ్ డే మీల్స్ అండ్ శానిటేషన్ ను ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈరోజు మరి అనుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అధికారాలు కూడా ముఖ్యంగా డైరెక్టర్ గారికి కావాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటి ఫైనాన్షియల్ పవర్స్ కానివ్వండి, డ్రాయింగ్ ఆఫీసర్స్ పవర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇవ్వాలి అని చెప్పి కూడా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం. వ్యవసాయంలో తెలంగాణ దేశానికి తలమానికం కావాలని, 6 ఏళ్లలో వ్యవసాయ రంగంలో కేసీఆర్ నిర్ణయాలు దేశానికి ఆదర్శమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో మంత్రి రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో దేశం ఆహార సమస్యలు తీర్చడం, ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేయడమే ప్రాధాన్యంగా పనిచేశామని మంత్రి పేర్కొన్నారు. రైతులు తాము పండించిన పంటకు తామే ధరను నిర్ణయించి శాసించే స్థాయికి ఎదగాలన్నదే కేసీఆర్ ఆకాంక్ష అని అన్నారు. రైతు వేదికలు దేశానికి దిక్సూచీలుగా నిలుస్తాయని, నూతన విప్లవానికి నాంది అవుతాయని తెలిపారు. కార్యక్రమం చేపట్టినందుకు నేను శాసనసభ్యుల వారికి చేయూతనిస్తున్నటువంటి ట్రస్ట్ సభ్యులందరికీ, ట్రస్ట్ చైర్పర్సన్ గారికి అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఇది కొంత చేయూత, ఒకరికొకరం తోడుగా సమాజం ఇది సహజీవనం చేసేటువంటి సమాజంలో మనం అంతా కూడా పరస్పర సహకారం లేని సమాజం నడవదు, వ్యవస్థ నడవదు. ఇప్పుడు కూడా మనిషి ఒంటరిగా జీవించలేడు. ఎన్ని సదుపాయాలు, ఎన్ని సౌకర్యాలు, ఎంత ఆర్థిక పరంగా మనిషి ఎంత ఎదిగినా సరే ఒక్కరుగా మనిషి బ్రతకడం అనేది అసంభవం. సృష్టిలో జీవనం అనేటువంటిది, మనుషుల జీవనం ప్రత్యేకంగా సామూహిక జీవనం, వ్యవస్థతో ముడిపడి ఉంటుంది. ఒక మనిషి తన అవసరాలు తీర్చుకోవాలన్నా మళ్ళీ వ్యవస్థ మీద ఆధారపడాలి. ఒక వేటాడే మృగాలు తప్ప సృష్టిలో అన్నీ కూడా సామూహికంగానే బతుకుతాయి. పక్షులు గుంపులు పోతాయి, ఒక్కొక్కటి పోవు. చీమలు గుంపులు పోతాయి, బార్లు కడతాయట, చీమలను బార్లు కట్టాయట. పశువులను, ఆవులను, అదేవిధంగా మేకల్ని, గొర్రెలని మందలంటాం. విడివిడిగా ఉండవు. అవి కూడా విడిగా సృష్టిలో ఉన్న ప్రతి జీవి కూడా సంఘజీవే. మొత్తం సామూహికమైన జీవనమే ఉంటుంది, కలిసిమెలిసే ఉంటుంది. కాబట్టి అట్లా సంఘజీవనం జరిగేటువంటి ఈ క్రమంలో మానవాళికి వచ్చినటువంటి ఒక భారీ విపత్తు కరోనా. ఈ కరోనా విపత్తుకి వెళ్ళి బయటపడడం కోసం ప్రభుత్వాలు తమ వంతు కృషి, సహాయం చేస్తున్నప్పటికీ కూడా కొన్ని సెక్షన్స్ మిగిలిపోయేటువంటి వాళ్ళు ఉంటారు. ఇటువంటి మిగిలిపోయిన వాళ్ళ గురించి సంఘం పట్ల, సమాజం పట్ల, ప్రజల పట్ల మక్కువ ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టే ఏదో ఒక రూపంలో వాళ్ళ హృదయం ద్రవించి కదిలి ఇతరులకు సహాయపడాలనేటువంటి ఒక కార్యక్రమం తీసుకుంటారు. అందులో భాగమే ఇవాళ ఈ కార్యక్రమం. ఈ రకంగా అనేక సందర్భాల్లో మనం చూస్తుంటాం. వాటన్నిటి కూడా రక్తదానం జరుగుతుంది. ఒక ముద్ద మీతో పాటు కలిసి పంచుకోవాలనేటువంటి ఒక తాపత్రయంగా మాత్రమే మీరు చూడాలని చెప్పి భావిస్తూ మీ అందరికీ నమస్కారం. జై తెలంగాణ. కర్నూలు జిల్లాకు కేటాయించిన సంజీవని బస్సులను నంద్యాల ఎంపీ బ్రహ్మానందం రెడ్డి ప్రారంభించారు. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలను నిర్వహించి వైరస్ లక్షణాలను గుర్తించేందుకు ఈ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంట్లో భాగంగా కర్నూలు జిల్లా నంద్యాలకు కూడా కేటాయించిన బస్సుల ద్వారా పరీక్షలను ముమ్మరం చేయనున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన బస్సులతో రోజుకో అత్యధికంగా పరీక్షలు నిర్వహించి కరోనా వ్యాప్తిని అరికట్టేలా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈరోజు సంజీవిని శాంపుల్స్ కలెక్షన్ బస్సును ఈరోజు మన ఆర్టీసీ ప్రాంగణం నుంచి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే మీకు అందరికీ తెలిసిన విషయం, కోవిడ్ విపరీతంగా స్ప్రెడ్ అయిపోతుంది. అందరినీ శాంపుల్ మొత్తం ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సంజీవిని శాంపుల్
భయపడాల్సిన పని లేదు. షాంపూలు ఇవ్వండి, షాంపూలు ఇస్తే మీకు ఏదైనా ఉంటే డెఫినెట్గా ఐసోలేషన్ మెయింటైన్ చేసుకుని చేసుకుంటే డెఫినెట్ కూడా క్యూర్ అవుతుంది. కాబట్టి అందరూ సహకరించండి. దీనివల్ల భయపడాల్సిన పని లేదు. ముఖ్యంగా ఈ యొక్క షుగర్ పేషెంట్లు, హార్ట్ పేషెంట్లు, ఏదైతే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా వహించండి. మాస్కులు కంపల్సరీ ధరించండి. డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. హోమ్లో ఉండండి. ఇంట్లో ఉంటే ఈ సేఫ్గా మనం, ఎందుకంటే మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అందరినీ ఆంధ్రప్రదేశ్ కోవిడ్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశంతో ఎంతో తపన పడి ఎన్నో కోవిడ్ చేస్తున్నారు. ఏ రాష్ట్రంలో కూడా, ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా కోవిడ్ చేయడం లేదు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం దీనికోసం ఈ యొక్క కోవిడ్ కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో అంతమందికి చాలా ఉపయోగకరంగా చేస్తున్నాడు. కాబట్టి మనమంతా కలిసి కోఆపరేట్ చేయాలంటే కోఆపరేట్ చేసి ఈ యొక్క కోవిడ్ను మన చేతుల్లోనే ఉంది. మన చేతుల్లోనే ఈ యొక్క దీన్ని కంట్రోల్ చేయడానికి మన చేతుల్లో ఉంది. కాబట్టి దయచేసి ఈ గవర్నమెంట్ కోఆపరేట్ చేస్తే మనం ఈజీగా ఈ యొక్క కోవిడ్-19 వైరస్ను కంట్రోల్ చేయొచ్చు. షార్ట్లీ ఒక 1 or 2 months జాగ్రత్తగా ఉండండి. 1 or 2 months తర్వాత మనకు ఈ యొక్క దీనికి మందు రావచ్చు. మందు వస్తే అప్పుడు కొద్దిగా కంట్రోల్ ఉంటుందని తెలియజేస్తున్నాను. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో రైతు వేదికల నిర్మాణానికి మంత్రి జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మర్రిగూడ, నాంపల్లి, చండూరు, బంగారుగడ్డ, మునుగోడు మండలాల్లో భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రంగం నిర్వీర్యం అయిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. రైతు సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వి చంద్రశేఖర్, రైతు బంధు జిల్లా కోఆర్డినేటర్ రామచంద్ర నాయక్, వ్యవసాయ శాఖ జేడి శ్రీధర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తేవడమే ప్రధానంగా నీళ్లు, దెబ్బతినిపోతున్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దిద్దుబాటులోకి తీసుకురావాలి, మళ్ళీ పునరుద్ధరణ చేయాలని చెప్పి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వికాసం చెందాలంటే వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి వ్యవసాయము, దాని అనుబంధ వృత్తుల్ని పెంచడం ద్వారా, దానిపైన ఆధారపడ్డ వారి యొక్క ఆదాయం పెంచడం ద్వారా మాత్రమే బంగారు తెలంగాణ సాధ్యమైందని చెప్పి ముందుగా వ్యవసాయంపై దృష్టి పెట్టడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ శాస్త్రవేత్తలందరూ కూడా చెప్తున్న మాట, వ్యవసాయం సజావుగా సాగాలంటే ముందుగా నీళ్లు కావాలి రైతాంగానికి, ఆ తర్వాత పెట్టుబడి, ఆ తర్వాత ధర. ఈ 3 అంశాలు కలిసి వస్తేనే రైతు లాభాల్లోకి వస్తాడని చెప్పి చెప్తున్నారు. మరి దాంట్లో భాగంగా ముందుగా నీళ్ళ కొరకు 24 గంటల ఉచిత విద్యుత్తును అందించడం జరిగింది. ఆ తర్వాత ఇవాళ ప్రాజెక్టులు పూర్తి చేస్తూ ఒకటొకటిగా ఇప్పుడు దాదాపుగా 40 లక్షల ఎకరాలకు కొత్తగా ఇప్పటికే నీళ్ళు ఇచ్చుకోవడం జరిగింది. 1,25 లక్షల ఎకరాలకు కూడా కాలువల ద్వారా నీళ్లు ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని కూడా ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. ఈ రెండింటి తర్వాత రైతుకు ప్రధానమైంది పెట్టుబడి కూడా ప్రభుత్వమే ఇస్తూ ఉంది. మరి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎకరానికి 10,000 రూపాయలు పెట్టుబడి మద్దతు ఇచ్చే రైతు బంధు పథకాన్ని కూడా తెలంగాణ రాష్ట్రమే తీసుకొచ్చింది. ఈ రెండున్న తర్వాత, నీళ్లు పెట్టుబడి ఉన్న తర్వాత రైతాంగానికి ప్రధానం కావాల్సింది ధర. ధర విషయంలో రైతు వెనుకబడుతున్నాడు. ఎందుకంటే రైతు ఐక్యంగా లేడు. కాబట్టి రైతాంగాన్ని ఐక్యం చేయాలి, సంఘటితం చేయాలి. ధర నిర్ణయించే దాంట్లో రైతులకు భాగస్వామ్యం కల్పించాలంటే రైతులను ఒక్కటి చేయాలని చెప్పి రైతు బంధు సమితిని ఏర్పాటు చేయడం, అదే సందర్భంలో రైతాంగం ఒకే చోట కూర్చొని మాట్లాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే క్లస్టర్స్ ఏర్పాటు చేసిందో ప్రతి 5,000 ఎకరాలకు క్లస్టర్ వారీగా రైతాంగాన్ని ఒక్కటి చేయాలని చెప్పి ప్రతి 5,000 ఎకరాల రైతులు ఒకే చోట కూడి వారి వారి భూముల్లో ఎటువంటి పంటలు పండించాలి, ఏ పంటలు ఎక్కువ దిగుబడి వస్తాయి, దానికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలను ఎట్లా చేసుకోవాలనే దాని కొరకు అన్ని విషయాలు చర్చించుకోవడం కొరకు, అక్కడి నుండే తమ పంట ఉత్పత్తుల్ని మార్కెట్ చేసుకోవడం కొరకు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఎక్కడైనా సరే ఎక్కడ తన ఉత్పత్తి ఎక్కువ ధరకు అమ్ముడుపోద్దో అక్కడ అమ్ముకునే వెసులుబాటు రైతాంగానికి తీసుకురావడం కొరకు ఈ రైతు వేదికలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందుకే ఇవాళ మనం రైతు వేదికలకి ఈరోజు ఈ మునుగోడు నియోజకవర్గంలోని అన్ని రైతు వేదికలకు కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు
2 నెలల్లోనే ఈ రైతు వేదికలన్నీ కూడా నిర్మాణం పూర్తి చేసి దసరా నాటికి అన్ని కూడా ప్రారంభించుకోవాలి, రైతాంగానికి అందుబాటులోకి తీసుకురావాలి. తప్పకుండా భారతదేశ వ్యవసాయ రంగంలో తెలంగాణ రైతు వేదికలు ఒక విప్లవాత్మకమైన పాత్ర పోషించాలి. ఇవి రేపటి రైతు దేవాలయాలుగా ఈ రైతు వేదికలు మారాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక. మరి తప్పకుండా ఈ రైతు వేదికలు వ్యవసాయ రంగానికి ఎంతో తోడ్పడతాయి. నెల్లూరు జిల్లాలో కరోనా వైరస్ తీవ్రత తగ్గించేందుకు నిరంతరం అప్రమత్తంగా అధికార యంత్రాంగం పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు వెల్లడించారు. గూడూరు పట్టణ సమీపంలోని గాంధీనగర్లోని కోవిడ్ సెంటర్ను ఆయన పరిశీలించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 2786 కరోనా వైరస్ రోగులను గుర్తించామని, వీరిలో 1300 మంది కోవిడ్ సెంటర్లలో వైద్య సేవలను పొందుతున్నారని, మిగతా వారు ఆరోగ్యవంతులైన డిశ్చార్జ్ అయినట్లు ఆయన తెలిపారు. కరోనా వైరస్ తీవ్రతను తగ్గించేందుకు అధికారులు అంతా సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని 5 మండలాల్లో చెరువులు, కుంటలు ఎప్పుడూ లేని విధంగా నీటితో నిండి జలకళను సంతరించుకున్నాయి. ప్రధానంగా కొడంగల్ నియోజకవర్గంలో 53 నోటిఫైడ్ చెరువులు, 357 కుంటలు ఉండగా మొత్తం 60% పైగా నీటితో నిండినట్లు అధికారులు తెలిపారు. దీంతో పరివాహక ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూకి కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా కపిలేశ్వరపురం మండలం కోరిమిల్లి గ్రామంలో ప్రవేశించి అన్ని మార్గాలను పంచాయతీ సిబ్బంది బారికేడ్లతో మూసేశారు. పంచాయతీ వారు ద్విచక్ర వాహనాలు వెళ్లడానికి కూడా దారి వదలకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం బైక్పై వెళ్లేందుకు వీలు కల్పించాలని వారు కోరుతున్నారు. కోరిమిల్లి గ్రామంలో 6 కేసులు పాజిటివ్గా అధికారులు నిర్ధారించడం జరిగినవి. ఈ కేసులన్నీ కూడా వివిధ మహానగరాల నుంచి వచ్చి వారి జీవనోపాధి సాగించి ఇంటికి వస్తున్నప్పుడు పాజిటివ్గా తేలిన కేసులు ఇవి. మరి ఇంకా ప్రజలు చాలామంది గత 30 సంవత్సరాల నుంచి తమ జీవనోపాధి కోసం వివిధ మహానగరాలు వెళ్ళి వస్తూ ఉంటున్నారు. వచ్చేటప్పుడు ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ సభ్యులతో కలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మనవి. ఎందుకంటే మనకి ఏమన్నా సూచనలు కనపడినప్పుడు మన ఇంటి దగ్గర ఒకే గదిలో ఉంటాం, డాక్టర్ గారి సలహాలు తీసుకుంటాం. గ్రామంలో
హెల్త్ సిబ్బంది సలహాలు తీసుకుని ఈ కరోనా వ్యాప్తిని మరొకరికి ప్రబలకుండా చూసుకోవాలని ముఖ్యంగా మనవి. అలాగే కోరిమిలి గ్రామం కూడా గ్రామం కూడా కొద్ది ఇరుకైన గ్రామం. ఇల్లులు పక్క పక్కనే, సందుల్లో అన్నీ కూడా ఇరుగ్గా ఉంటాయి. మరి ఇది ఎక్కువగా ఈ కరోనా ఎక్కువ వ్యాప్తి చెందడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించండి, భౌతిక దూరం పాటించండి. ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ సభ్యులు మరియు వివిధ మహానగరాల నుంచి వ్యక్తులు వాళ్ళ కుటుంబంతో కలకుండా తగు సూచనలు పాటించి ఎప్పటికప్పుడు అధికారుల సూచనలు తీసుకోవాలని మనమే. మన గ్రామంలో పంచాయతీ సెక్రటరీ గారు కానీ, హెల్త్ సిబ్బంది కానీ, వాలంటీర్స్ కానీ, వాగతిప్ప పిహెచ్సి డాక్టర్ గారు కానీ అందరూ కూడా పూర్తి వాళ్ళ సహాయ సహకారాలు మన గ్రామం మీద అందిస్తున్నారు. వారిని ఉపయోగించుకుని మీరు మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలని మనవి. అలాగే మరి పంచాయతీ సిబ్బంది చాలా బాగా పనిచేస్తున్నారు. మరి ఈ టైంలో పంచాయతీ సిబ్బంది కానీ, పారిశుద్ధ్య కార్మికులు కానీ వారందరికీ కూడా మరి మా గ్రామం తరపున కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే హైపోక్లోరైడ్ ద్రావణాన్ని ఊరంతా ఒకేసారి పిచికారీ చేసే విధంగా 5 రోజులకు ఒకసారి చేసే విధంగా చేయాలని సంబంధిత అధికారులు కూడా కోరటం జరిగింది. మరి మీరందరూ కూడా సోషల్ డిస్టెన్స్ పాటించి మాస్క్ పెట్టుకుని అవసరం ఉంటే బయటికి రండి, లేకపోతే ఇంట్లో ఉండి మనందరం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ సలాది వీరబాబు ఎక్స్ సర్పంచ్ కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమూల్తో ఒప్పందం చారిత్రాత్మకంగా నిలుస్తుంది. అవగాహన ఒప్పందంపై సీఎం జగన్ స్పష్టం. చంద్రబాబు ముసలి కన్నీరు కారుస్తున్నారు. ఏపీ రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ఆగ్రహం. ఏపీలో సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలల పునః ప్రారంభం. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడి. నాగర్ కర్నూలు జిల్లాలో రైతు వేదికలకు మంత్రి నిరంజన్ రెడ్డి శంకుస్థాపన. వ్యవసాయంలో తెలంగాణ దేశానికి తలమానికం కావాలన్న మంత్రి. కర్నూలు జిల్లాలో సంజీవని బస్సులు ప్రారంభోత్సవం. సంజీవనితో కరోనా కట్టడికి కృషి చేస్తామన్న ఎంపీ బ్రహ్మానందం రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.